షాక్ తగిలింది. పోక్స్ కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కి ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డుని కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే రిమాండ్ ఖైదీగా చెంచలగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్ధమవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిలిం అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ 15న హైదరాబాద్ లోని నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కూడిన కేసుని నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో పలు సెక్షన్లతో పాటు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20న జానీ మాస్టర్ ను ఉపర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో జానీకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు దీంతో జానీ మాస్టర్ ను నేరుగా చెంచల్గూడ జైలుకి తరలించారు. అనంతరం జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులకు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో తమదైన శైలిలో విచారణ జరిపారు. కాగా ఈ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించారు జానీ మాస్టర్. ఆ బాధిత యువతే తనను వేధించిందని, కస్టడీలో ఆసక్తికరమైన విషయాలను జానీ వెల్లడించినట్టు సమాచారం. స్వయంగా ఆ అమ్మాయే వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకుందని, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని తెలిపినట్లు సమాచారం. వీళ్ళ పంచాయతీని డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళింది. ఆయన చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేంటనేది ఇప్పుడు అంతు చిక్కని విషయం. ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటకి రావటం, ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేయటం, ఇలా బ్యాక్ టు బ్యాక్ ఊహించని షాక్లు తగులుతున్నాయి షేక్ జానీ బాషాకు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. పోక్స్ కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కి ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డుని కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే రిమాండ్ ఖైదీగా చెంచలగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్ధమవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిలిం అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ 15న హైదరాబాద్ లోని నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కూడిన కేసుని నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో పలు సెక్షన్లతో పాటు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20న
జానీ మాస్టర్ ను ఉపర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో జానీకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు దీంతో జానీ మాస్టర్ ను నేరుగా చెంచల్గూడ జైలుకి తరలించారు. అనంతరం జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులకు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో తమదైన శైలిలో విచారణ జరిపారు. కాగా ఈ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించారు జానీ మాస్టర్. ఆ బాధిత యువతే తనను వేధించిందని, కస్టడీలో ఆసక్తికరమైన విషయాలను జానీ వెల్లడించినట్టు సమాచారం. స్వయంగా ఆ అమ్మాయే వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకుందని, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని తెలిపినట్లు సమాచారం. వీళ్ళ పంచాయతీని డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళింది. ఆయన చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేంటనేది ఇప్పుడు అంతు చిక్కని విషయం. ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటకి రావటం, ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేయటం, ఇలా బ్యాక్ టు బ్యాక్ ఊహించని షాక్లు తగులుతున్నాయి షేక్ జానీ బాషాకు.